ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 21 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం 29:30 కీర్తనలు, సాయంత్రం అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 1 నుండి 15 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? మీరు క్షేమముగా, సౌఖ్యముగా, ఆనందంగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. మీ ఎడల ఆయన ప్రసన్నుడై ఉన్నాడు. మీ పిల్లలు ఏడుస్తుంటే అది మీకు సంతోషం కలిగిస్తుందా? వారు దుఃఖపడుతుంటే అది మీకు ఆనందాన్ని ఇస్తుందా? లేక మీరు ఎంతో ఇరుకుగుండా మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ తల్లి కానీ, మీ తల్లి కానీ, మీ తండ్రి కానీ ఆ విధంగా చూస్తే ఎంత నొచ్చుకుంటారు, ఎంత గాయపడతారు. అయ్యో, నా బిడ్డ ఇన్ని శ్రమల గుండా వెళ్తున్నాడే, నా బిడ్డని నేను ఎలాగైనా కాపాడుకోవాలి అని మీ అమ్మ, మీ నాన్న ఏ విధంగా తలపోస్తారు. అంతకంటే 1000 రెట్లు దేవుడు మీ ఎడల గొప్ప ప్రేమ కలిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇచ్చిన ఒక మాట మనం చదువుకుందాం. 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవనం వలె నీ యవనం క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డల్ని ఒక పక్షిరాజుతో ఎందుకు పోల్చాడు? పక్షిరాజు పక్షులన్నిటికీ రాజు. అంతేకాదు, ఈ పక్షిరాజు ఆకాశంలో చాలా ఎత్తుకి అది ఎగిరి అంతరిక్షంలో గగన వీధులలో అది విన్యాసాలు చేస్తుంది. ఈ భూమి యొక్క ఆకర్షణల్ని, ఈ భూమి యొక్క భారాలని, బరువుల్ని అది జయించి పైకి ఎగిరి వెళుతుంది. అవును దేవుని బిడ్డలారా, మనం ఆత్మ సంబంధమైన పక్షిరాజులం. దేవుడు మనల్ని ఈ పాపపు ఆకర్షణల్ని జయింపజేసి ఆత్మీయంగా ఉన్నతమైన స్థలములలో ఎగురునట్లుగా, మనం ఆనందించినట్లుగా, ఆయన కొరకు జీవించినట్లుగా ఆయన మన విషయంలో కోరుకుంటున్నాడు. కోరుకోవడమే కాదు, అట్టి కృపను మనకు ఆయన దయచేస్తున్నాడు. మనము పక్షిరాజు వలె జయశాలులముగా ఉండాలని కోరుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పక్షిరాజుకున్న మరొక లక్షణం ఏంటంటే, తన గూటిని రేపి తన పిల్లల్ని పైనుండి అది క్రిందకు పడద్రోస్తుంది. అంటే ఆ పక్షిరాజు పిల్లలు చక్కటి కంఫర్ట్ జోన్లో ఉండి సుఖవంతమైన ప్రదేశంలో అవి అలవాటు పడి అక్కడే ఉండిపోవాలని అవి ఎంతో ఆశపడతాయి. అయితే ఈ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? తన గూటిని రేపి తన పిల్లల్ని కిందికి నెట్టి అవి ఆహాకారాలు చేస్తూ కింద పడుతుంటే రివ్వున ఎగిరి వచ్చి కిందికి దిగి రెక్కలు చాపి తన రెక్కల మీద ఆ పిల్లల్ని మోస్తుంది. అలాగే దేవుడు మన కంఫర్ట్ జోన్ని, ఆయన ఆ గూటిని రేపి చిందరవందర చేసి కొన్ని శ్రమల ద్వారా మనల్ని కదిలించి ఆ తర్వాత మనల్ని ఉన్నతమైన స్థితిలో ఎగరడం, ఆత్మీయంగా బలాభివృద్ధి నొందటం, ఇతరులకు దీవెనకరంగా మారడం, దేవునికి మహిమకరంగా జీవించటం అనే ఈ అద్భుతమైనటువంటి లక్షణాలని దేవుడు మనకు నేర్పిస్తాడు. మన గూటిని ఆయన రేపినప్పుడు మీరు ఎంత మాత్రం బాధపడవద్దు. దేవుడు నాకేదో నేర్పిస్తున్నాడు, నాకేదో ఇవ్వబోతున్నాడు అని మీరు నమ్మండి.
ప్రభువుని స్తుతించండి. ఈ పక్షిరాజు చాలా సంవత్సరాలు జీవించిన తర్వాత కొండల మీదకి వెళ్ళి దాని ముక్కును ఆ బండకేసి బాదుకొని దాన్ని గోళ్ళు లాగేసుకొని తన ఈకెలను పెరికేసుకొని ఒక బోడి గద్దగా బోడి పక్షిరాజుగా మారుతుంది. ఆ విధంగా 5 నెలలు పగిలిపోయిన ముక్కు, ఊడిపోయిన గోళ్ళు, బోడిగా మారిన దాని ఆకారం, ఇదంతా 5 నెలల కాలంలో ఈ ప్రక్రియ జరిగిపోయి ఆ తర్వాత క్రొత్త ఈకెలు, క్రొత్త ముక్కు, దాని కాళ్ళకు క్రొత్త గోళ్ళు ఈ విధంగా వచ్చేసి దాని వయసు మారిపోయి ముసలితనం యొక్క ఛాయలు కనుమరుగైపోయి అది యవ్వనం వలె మారుతుంది. అవును, మనం కూడా కొన్ని ప్రత్యేకించబడిన పరిస్థితుల్లో, ప్రత్యేకమైన సమయాల్లో దేవుని సన్నిధికి వెళ్ళి మన అంతరంగ పురుషుణ్ణి అనగా మన ఆత్మని బలపరుచుకొని ఒక యవ్వనములో ఉన్నటువంటి వ్యక్తిగా మనం రూపాంతరం చెందించి, రూపాంతరము కలిగి మనం జీవిస్తే మనం కూడా యవ్వనం వలె మారిన పక్షిరాజుల వలె ఉంటాం. దేవుని బిడ్డ, అప్పుడు నీ హృదయం ఎలా ఉంటుందంటే మేలుతో నింపబడి తృప్తి పొందిన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈ దినమున ప్రభువా, పక్షిరాజు యవనం వలె నా యవనమును క్రొత్తదిగా మార్చు అని మీరు ప్రార్థన చేయండి. అప్పుడు గొప్ప కార్యాలు, ఘనమైన విజయాలు మీరు చూస్తారు, అనుభవిస్తారు. మిమ్ములు బట్టి అనేకులు దేవుణ్ణి మహిమపరుస్తారు. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన. పరమ తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. మా తండ్రి, మీరు మాకు ఒక గొప్ప కృపను దయచేశారు. నాయనా, మా ఆత్మ యవనములో ఉన్నటువంటి వ్యక్తి వలె రూపాంతరము చెంది పక్షిరాజు వలె మేలుతో మా హృదయాలు నింపబడిన రీతిగా నాయనా మీ హస్తము చాపి ఆశీర్వదించుమని ప్రార్థిస్తున్నాం. మా నాయన, మా ప్రియులను దీవించండి. వృద్ధాప్యపు ఛాయలను కొట్టివేసి యవన బలముతో నింపి, కాలేబు 85 సంవత్సరాల వయసులో అతడు 40 ఏళ్ల బలమును నేను కలిగి ఉన్నానని సాక్ష్యం చెప్పినట్లు మా తండ్రి మమ్మలను ఆ విధంగా రూపాంతరపరిచి మీ కార్యమును మా పట్ల కనపరచుమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.